ఉచితం ఉచితం ఉచితం. పూర్తిగా 24 కర్మ విమోచన హోమాలు ఉచితం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం 1 నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ క్లాస్ ద్వారా జ్యోతిష్యానికి కూడాను అంతుపట్టినటువంటి కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అది ఎలాగంటే, ఒకరు ఒక ఫ్యామిలీ గ్రూప్లో వారి కర్మను అనుసరించి, అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మను అనుసరించి పుట్టి ఉంటారు. అలాగ పుట్టిపోయారు అనుకుందాం. ఆ తర్వాత పెద్దయ్యి వారికంటూ కొన్ని కోరికలు, ఆశలు అన్నీ తీరిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆ శరీరం నుండి ఆ ఆత్మకి ఏమైనా కర్మ ఉంటుందా? ఆ ఆత్మ ఈ కుటుంబాన్ని వదలకుండా తిరుగుతూ ఉంటుందా? అంటే బ్యాలెన్స్ అయినటువంటి కర్మను ఆ ఆత్మే అనుభవిస్తుందా? లేదా ఆ ఆత్మ యొక్క కర్మ రిజిస్ట్రీ ఇన్నాళ్ళుగా ఆ కుటుంబంలో ఉండింది కాబట్టి ఆ కుటుంబానికి ఏమైనా ఉంటుందా? లేదా మరణముతోనే ఆ కర్మ ముగిస్తుందా? ఇలాంటి అనేకమైనటువంటి సందేహాలు ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంటాయి. దీనికి మనం చెప్పుకుంటున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి, అలాగే కొన్ని అమానుషమైనటువంటి శక్తులకు ఏమైనా ఈ ప్రకృతి నుంచి మనకు సమాధానం ఏమైనా లభిస్తుందా అన్న అంశాలని మనము కూలంకషంగా పరిశీలించబోతున్నాం. ఇలాగ పై చెప్పినటువంటి వాటన్నిటి కూడాను కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ముఖ్యంగా పుష్యమి, విశాఖ, శతభిషం ఈ 3 నక్షత్రాలు మనకు తెలిసి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీగా రాహు కర్మను కలిగినటువంటి నక్షత్రాలు అని చెప్పడం జరుగుతుంది. రాహు కర్మ రిజిస్ట్రీ కానీ, రాహు యొక్క దోషం కానీ, రాహు యొక్క శాపాన్ని వెలువరించే ఈ 3 నక్షత్రాలు మనకు తెలిసి ఉంటుంది. అయితే దీనికి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాటికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంది. ఎలాగని చూస్తే ఆత్మల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి చనిపోయిన తర్వాత అవి ముక్తిని పొందే ఆత్మలు, అంటే ఎన్లైట్మెంట్కి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అవి వాటికి పుట్టుకలు అనేవి ఉండవని కూడా కొంతమంది చెప్తారు కదా. అంటే దేవతల్లోనూ దేవుళ్ళలోనూ కలిసిపోయినారు, స్వామి దగ్గరికి వెళ్ళిపోయినారు అని చెప్తారు. అలాగా ముక్తి స్థితిని పొందినటువంటి ఆత్మలు కొన్ని ఉంటాయి. అది ఒక రకం. అలా లేదంటే ఇంకొక జన్మను పొందే ఆత్మలు ఉంటాయి. అంటే ఇక్కడ 2 రకాలు నేను చెప్పాను. ఈ 2 ఆప్షన్ మాత్రమే ఆత్మలకు ఒక మనిషి శరీరం నుండి బయటికి వెళ్ళినప్పుడు ఉండే అవకాశాలు. ముక్తికి వెళ్ళాలి లేదా నెక్స్ట్ బర్త్ ఎత్తేయాలి, ఈ 2 ఆప్షన్లే. ఇలా ముక్తిని పొందినటువంటి కుటుంబాల్లో కానీ, నెక్స్ట్ బర్త్ తీసుకున్నటువంటి కుటుంబాల్లో ఈ ఆత్మలు ఆ కుటుంబాల్లో రాహుకర్మ నక్షత్రాలని ఇవ్వవు. బాగా అర్థం చేసుకోండి. ఒకరు చనిపోతున్నారు, వారి ఆత్మ
ఒకటి ఎన్లైట్మెంట్ కన్నా వెళ్ళిపోవాలి, అంటే ముక్తి కన్నా చేరుకోవాలి, లేదా నెక్స్ట్ బర్త్ తీసుకునన్నా వెళ్ళిపోవాలి. ఇలాంటి ఆత్మలు ఎప్పుడైతే ఈ విధంగా తృప్తి పొందుతాయో ఆ కుటుంబాల్లో తర్వాత తరంలో రాహుకర్మ కలిగిన నక్షత్రాలైనటువంటి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుట్టరు, కనబడవు కూడాను. అంటే ఇక్కడ మనం ఒక్కొక్క విషయాన్ని గమనించవచ్చు. 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక 25 కోట్ల మందికి మనము తీసుకున్నా కానీ ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో దాదాపు ఈ ప్రపంచం మొత్తం మీద ఒక 75 కోట్ల మంది పుట్టి ఉంటారు అనుకుందాం. ఎందుకంటే 800 కోట్ల మంది ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచ జనాభాలో ఒక 75 కోట్ల మంది ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుట్టి ఉంటారు అనుకుందాం. అప్పుడు చూడండి, ఆ 3 నక్షత్రాలు ఏమేమిటి? పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో రిపీటెడ్గా ఒక కుటుంబంలో పుడుతున్నారనుకుంటే అది ఏ విధమైన సమాచారాన్ని ఆ కుటుంబానికి అందిస్తుందంటే, ముక్తికి వెళ్లకుండా ఇంకొక జన్మ కూడాను ఎత్తకుండా ఇక్కడ మనం ఏం చేస్తుంటే ఏదో ఒక కాన్షియస్ పెండింగ్లో ఉందని అర్థం. అందుకనే మనం ఏం చేస్తాము, తిథిని ఇస్తుంటాం, సార్థం పెట్టుంటాం, దానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని కొనసాగించుంటాం. దానికి మనం ఏం చేస్తామంటే దేవునికి సంవత్సరం పెట్టుకుంటుంటాం ఆచారాన్ని బట్టి. వారిని ఏమిటంటే పితృదేవతలకి మనము సంవత్సరము కొలుస్తుంటాం అని అంటుంటాం కదా. ఎందుకంటే పై చెప్పినటువంటి పుష్యమి, విశాఖ, శతభిష ఈ 3 నక్షత్రాల్లో ఇక్కడ మనం గమనించినట్లయితే బిడ్డలు పుట్టినటువంటి లేదా బిడ్డలు పుట్టిన తర్వాత చూస్తాము చనిపోయినటువంటి వారు ఆత్మ శాంతి చెందింది, లేదా చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మ శాంతికి మనము పూజలు చేసే అలవాటు మనకు ఉంది కాబట్టి అది శాంతి చెందిందా లేదనేది తెలుసుకొని మళ్ళీ చేద్దామని ఎవరు కానీ ఊరుక ఉండరు కదా. అందుకని మనం ఏం చేస్తాము, జనరల్గా కొన్ని మతాల్లో ఇలాంటి అలవాటు ఉంటుంది. ఎలాంటి విధానము, ఆత్మను కొలిచే విధి విధానం అనేది ఉంటుంది. అలా పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే జీవించిన కాలంలో వారికంటూ కొన్ని కోరికలు, ఇష్టాలు, కామం అంటే లస్ట్ ఏదో ఒకటి వారు కలిగి ఉంటారు. అది వారికి సాటిస్ఫై అయ్యి ఉండదు, లేదా వారు వచ్చినటువంటి పని ఏదో ఒకటి కంప్లీట్ కాకుండా ఉండుంటుంది. అలాగా మనము చూసినప్పుడు వారి కోరికలని, ఇష్టాన్ని కంప్లీట్ చేసుకుని ముక్తికి అంటే ఎన్లైట్మెంట్కి వెళ్ళిపోవాలి. ఇది ఒకటి. అలా లేదంటే వదిలేసినటువంటి కొన్ని పనులు ఉంటాయి, అంటే పని చేయడానికి మళ్ళీ కూడాను ఆ పనులను పూర్తి చేయడానికి మళ్ళీ పుట్టాలి. ఆ రెండే వారికి చాయిస్ కూడా. కానీ ఈ రెండూ చేయకుండా ఒక ఆత్మ మధ్యస్థితిలో నిలబడి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఇన్కంప్లీట్ స్టేజ్ అంటారు. మనము జనరల్గా చూస్తుంటాం, ఇప్పుడున్న యుగం ఏమిటి? రోబో యుగం కదా. రోబోకి మనం ఒక టాస్క్ని ఇస్తాం. ఆ రోబో టాస్క్ని కంప్లీట్ చేయలేదంటే అది ఏం చేస్తుందంటే టాస్క్ ఇన్కంప్లీట్, టాస్క్ ఇన్కంప్లీట్, టాస్క్ ఇన్కంప్లీట్ అని అరుస్తూనే ఉంటుంది కదా. అలా మీ చుట్టూ ఒక కాన్షియస్ అనేది దానికి ఒక పనిని చెప్పి పంపించుంటాడు భగవంతుడు. అది పూర్తి కాలేదు, దానికి సంబంధించిన ఒక పని కంప్లీట్ కాలేదు. అప్పుడు అదేం చేస్తుంది? పూర్తి కాలేదే, పూర్తి కాలేదే, పూర్తి కాలేదే అని మళ్ళీ మళ్ళీ చెప్తుంటే ఎలా ఉంటుంది? ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది? అంటే ఆ ఫ్యామిలీనే మనము ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి ఆ వైబ్రేషన్ కలిగిన ఫ్యామిలీ, గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి ఫ్యామిలీ.
అంటే ఇలాంటి ఆత్మ ఎన్లైట్మెంట్ పొందకుండా, అంటే ముక్తికి వెళ్ళకుండా, లేదా మరో జన్మ ఎత్తకుండా, ఇంకా తన యొక్క కోరికను, కామాన్నో లేదా ఆశనో ఏదో ఒక దాన్ని పెండింగ్ పెట్టి, ఇంకా నేను వచ్చినటువంటి పని పూర్తి కాలేదని చెప్తుందంటే, అదేం చేస్తుంది? ఆ కుటుంబానికి గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి ఫ్యామిలీగా మారుస్తుంది. అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి వారందరూ కూడాను సంబంధించినటువంటి ఫ్యామిలీని మనం గమనించవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు పుట్టినటువంటి వారుగా ఉంటారు. అలాగే ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టినటువంటి వారుగా ఉంటారు. లేదా లగ్నంలోనే గురువు ఉండడము, లేదా లగ్నాధిపతితో వెళ్ళి గురువు కలిసి ఉండడం, లేదా 9వ భావాధిపతి వచ్చి లగ్నంలో ఉండడం, ఇలాంటి విషయాలు అంటే ఇవి ఏమి సమాచారాన్ని మనకు అందిస్తున్నాయంటే, చనిపోయినటువంటి వారి ఆత్మ ముక్తికి వెళ్ళలేదు, అలాగని మరో జన్మ కూడా ఎత్తలేదు, అది అలాగే పెండింగ్లో ఉంది. అంటే ఏదో ఒక ఆత్మ ఎవరికో ఒకరికి తిథి ఇవ్వడము వదిలేసామని మన అలా అర్థం చేసుకోవాలి. అలా వదిలివేయబడినది ఏదై ఉంటుందంటే, ఎవరంటూ ఉంటారంటే, మన హిందూ సాంప్రదాయంలో అయితే చూస్తాం మనం, మగవారి ద్వారా వచ్చే సమూహంలో పూజలు చేస్తుంటారు. అయితే నార్త్ ఇండియాలో చూసినట్లయితే కొన్ని చోట్ల స్త్రీ సంబంధమైనటువంటి వారి ద్వారా వచ్చే సమూహానికి పూజలు చేస్తూ ఉంటారు. కానీ జనరల్గా మనం ఏం చేస్తాము, మగవారి సమూహములో అలాంటి తిథి తర్పణాలు వదలడము, శ్రాద్ధం పెట్టడము, పిండం పెట్టడం అనేది మనం చేస్తుంటాం. అలాగే మనం ఫాలో అవుతాం కూడా. అంటే ఏమిటి? తండ్రి పరంపరలో తిథిని ఇస్తాం. అదే నార్త్ ఇండియా సైడ్లో ఏం చేస్తారంటే, స్త్రీలకి సంబంధమైనటువంటి వారి యొక్క తర్పణాలు వదులుతారు కాబట్టి తల్లి యొక్క పరంపరలో వారు పితృతర్పణాలను ఇస్తారు. అయితే మనకు తెలిసి ఒక 75% మన వైపు, మగవారి వైపు తిథిని ఇచ్చే ఆచారం అనేది ఉంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. అందుకని నేనేం చెప్తానంటే, ఇక్కడ ఎయిదర్ తండ్రి పరంపరలో కానీ, లేదా తాత పరంపరలో కానీ, లేదా తండ్రితో పుట్టినటువంటి వారు, లేదా తండ్రి యొక్క తండ్రితో పుట్టినటువంటి వారు, వారిలో ఎవరో ఒకరు చిన్న బిడ్డగా ఉన్నప్పుడే చనిపోయి ఉండవచ్చు. ఇలా చిన్న వయసులోనే బిడ్డ చనిపోవడం వల్ల వారికి పేరు కూడా పెట్టి ఉండకపోవచ్చు. కాబట్టి వారికి కరెక్ట్గా తిథి ఇచ్చి ఉండరు, అది పెద్దగా లెక్కలోకి తీసుకోరు. కాబట్టి అప్పుడు ఆ బిడ్డ వెంటనే వేరే జన్మ ఎత్తేస్తే ఓకే, లేదా ఎన్లైట్మెంట్కి వెళ్ళిపోతే కూడా మంచిదే. కానీ ఈ రెండూ కాకుండా మధ్యస్థితిలో ఉంటే ఎలాగండి? ఎందుకంటే కొన్ని ఆత్మలకి తను చనిపోయిన తర్వాత, అంటే చనిపోయే ముందే కొన్ని విషయాలు తెలుస్తాయి. కానీ కొన్ని ఆత్మలకి తను చనిపోయినా కానీ తెలియదు. ఒకరి శరీరంలో నుండి చనిపోయాక ఆత్మ బయటికి వచ్చేసిందంటే వారికి ఆ విషయమే తెలియదండి, వారికి అర్థం కాదు. ఎందుకంటే అది కాన్షియస్ మాత్రమే కదా. కానీ మీ శరీరాన్ని మీరే చూస్తుంటారు, అందరూ వచ్చి ఏడవడం చూస్తుంటారు,
ఆ విజువల్స్ సీన్స్ అన్నీ కూడాను మీ ముందర కనబడుతుంటాయి. మీరు ప్రాణంతో ఉన్నట్లే మీరు భావిస్తుంటారు. ఇలాగ జరగను ఒక స్టేజ్‌లో మీకు అర్థమైపోతుంది. ఏమిటి? ముగిసిపోయింది. మన శరీరం నుండి బయటికి వచ్చేసాము అని తెలిసిపోతుంది. అదే ఒక శిశువు దశలో ఉన్నటువంటి ఒక అబార్షన్ అయినటువంటి పిండము నుంచి ఆత్మ బయటకొచ్చింది. లేదా ఆ బిడ్డకి ఎలా అర్థమవుతుంది? అంటే చనిపోయినాము అన్న ఆ విషయాన్ని ఆ బిడ్డకి ఎవరు చెప్తారు? దానికి కూడా తెలీదు. అప్పుడు చనిపోయినాము అని తెలియనటువంటి ఆ బిడ్డ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఆత్మకి అసలు పుట్టింది తెలీదు, చనిపోయింది తెలీదు. అప్పుడు ఆ శరీరంలో నివసించే కొద్దీ అది తన ఇల్లు అని తెలుసుకుంటుంది. ఉదాహరణకి మనం ఏం చేస్తామంటే ఒక కోడి పిల్లనో లేదా ఒక పిల్లి పిల్లనో ఏదో ఒక దాన్ని పెంచుకోవాలని మనం తీసుకెళ్ళి ఇంట్లో కట్టి పెడతాం. ఆ రోజు చూడండి అది అనేకమైన దిక్కులు చూస్తుంది. ఇది ఏంటి? ఇది నా ఇల్లు కాదే, అక్కడేముంది, ఇక్కడేముందని. ఇలాగా అది అలవాటు పడడానికి ఒక రోజో 2 రోజులు టైం పడుతుంది. అదేవిధంగా ఆ శరీరంలో నివసించే కొద్దీ అది తన ఇల్లు అని తెలుసుకుంటుంది. అవునా కాదా? ఎలాగంటే పెట్ ఎనిమల్ కొత్తగా మనం ఇంట్లోకి వస్తే ఒకే రోజులోనే అది సెట్ కాదు. ఎక్కడున్నామో తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అది కాన్షియస్ మాత్రమే కదా! ఆలోచనలు మాత్రమే. అది ఇంకా తీవ్రంగా ఉంటుందన్నమాట. కాబట్టి దానికేం చేస్తాము? తిదిచ్చే మనం తీరాలి. తిది ఇవ్వాల్సిందే. కానీ వీరు ఏం చేసి ఉంటారంటే పేరే పెట్టినటువంటి వారు చనిపోయి ఉన్నారు కదా! లేదా ఒక 2 సంవత్సరాల తర్వాత చనిపోయి ఉంటారు పుట్టి. లేదా ఒక సంవత్సరం తర్వాత చనిపోయి ఉండొచ్చు. అప్పుడు వీళ్ళు సంవత్సరం కొలిసి ఉండరు. ఆ తర్వాత మర్చిపోయి ఉంటారు. అప్పుడు ఆ కాన్షియస్ పెండింగ్‌లో ఉంటుంది. ఎక్కడికి? ముక్తికి వెళ్ళకుండా, అలాగనేసి వేరే జన్మ ఎత్తకుండా, తన టాస్క్ కంప్లీట్ కాకుండా ఒక పెండింగ్ కాన్షియస్‌గా ఉంటుంది. కనుక ఆ పెండింగ్‌ని ఇండికేట్ చేసేది ఏమిటి? అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుట్టడము, లగ్నము ధనుసు రాశి ధనుసు లగ్నంగా ఉండడము, లగ్నం ఏదైనా గాని లగ్నాధిపతి వెళ్ళి ధనుసులో ఉండడము, లగ్నంలోనే గురువు కూర్చోనడము, లేదా లగ్నాధిపతి వెళ్ళి గురువుతో కలిసి ఉండడము, లేదా లగ్నాధిపతి గురువు కలిసి ఏదో ఒక భావంలో ఉండడము, లేదా 1వ భావాధిపతి 9వ భావాధిపతి కలిసి ఒక చోట ఉండడము, 9వ భావాధిపతి లగ్నంలో ఉండడము, లగ్నాధిపతి 9లో ఉండడం. ఇలాంటి కాన్సెప్ట్‌ని మనం అర్థం చేసుకోలేదు. మొత్తం కంప్లీట్‌గా ఎలా తిరుగుతా ఉంది? దేని చుట్టూ తిరుగుతా ఉంది? రాహు కర్మని ఇండికేట్ చేస్తా ఉంది. అవునా కాదా? ఇది మనము తెలుసుకోగలగాల. అయితే సైన్స్ అనేది ఏం చెప్తుంది? ఏం మాట్లాడుతుంది? ఏమైనా మాట్లాడొచ్చు. అన్నింటినీ అవి ఏం చేస్తాయంటే సూడో సైన్స్ అని పక్కన పెట్టేయవచ్చు కూడా. కానీ మన చుట్టూ అక్కడక్కడ ఇప్పుడు కూడాను కొన్ని అమానుషమైనటువంటి సంఘటనలు ఒక్కొక్కటి జరుగుతూనే ఉన్నాయి. దానిని ఎవరు దాచలేరు, ఎవరు మర్చిపోను కూడా లేరు. ఎందుకంటే చాలా చోట్ల అక్కడక్కడ అమానుషమైన సంఘటనలు జరుగుతూ వాటి పరిస్థితికి ఇబ్బంది పడుతున్నటువంటి జనాలు ఉన్నారు. వాటన్నిటిని మనం డాక్యుమెంట్‌గా రిజిస్టర్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అది వారికి అవసరం లేదు కూడాను. ఒక డాక్యుమెంట్‌గా ఎవరు రిజిస్టర్ చేస్తారంటే ఒక విషయాన్ని యూజ్ చేసి దానికి పేటెంట్ రైట్స్ తీసుకొని దాని కిందకి మార్చేసి దాని ద్వారా కొంత డబ్బులు సంపాదించాలని ఒక సైన్స్ థీసిస్‌లోకి తీసుకువెళ్ళాలని వారు దాన్ని డబ్బుగా మార్చి డబ్బుగా రాబడిని పొందాలన్నటువంటి కొన్ని ఎంఎల్సీ కార్పొరేట్‌కి సంబంధించినటువంటి కొన్ని ఏమంటారు అంటే కార్పొరేషన్‌కి సంబంధించిన కలెక్షన్స్ ఉంటాయి. వారు కలెక్ట్ చేస్తారు దాన్ని. అయితే నార్మల్‌గా జీవించేవారు ఒక మిడిల్ క్లాస్‌కి చెందినటువంటి మనలాంటి సగటు కుటుంబంలో ఏదైనా ఒక అమానుషం అనేది జరిగితే దాన్ని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ కూర్చోము గదా! వారికి తెలిసినటువంటి విషయాల్ని మనం ఏం చేస్తామంటే ఒక కథలుగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటాం. అంతేగాని
దీనికంతా కూడా సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేం. అయితే దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే ఒక ఆత్మ తన శరీరం నుండి బయటికి వెళ్తా ఉంది. ఏదో కారణం చేత ఒక యాక్సిడెంట్ అవ్వడము, లేదా అన్ఎక్స్‌పెక్టెడ్‌గా చనిపోవడము, ఆత్మహత్య చేసుకోవడము, లేదా సహజంగా మరణించడము జరిగినప్పుడు అది తన శరీరం నుండి బయటికి వెళ్ళిందన్న విషయం తనకే తెలియదు. మనం అనేకమైన సినిమాల్లో కొన్ని దృశ్యాలను చూసినప్పుడు టక్‌మని తన శరీరం ఆడ పడిపోతుంది. ఆత్మ బయటొచ్చి నిలబడుతుంది. ఏంటి నా పరిస్థితి ఏమిటి? దాంతో ఆ ఆత్మని తట్టుకొని కొన్ని బస్సులు కూడా వెళ్ళిపోతుంటాయి. కొన్ని కార్లు వెళ్తుంటాయి. తనకు అర్థం కాదు. కానీ శరీరం మాత్రం పక్కన పడిపోయి ఉంటుంది. అది కాన్షియస్. ఆత్మ అనేది కాన్షియస్. తెలుసుకోలేనిది. అలాంటి ఫ్యామిలీలో అది ఆ ఆత్మ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చనిపోయిందో లేదా ఏదో రకంగా చనిపోయినప్పుడు తనకు ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలని లేదా వేరే జన్మ పొందాలన్నటువంటి ఆశ గాని, ఆలోచనలు ఉండదు ఆ సందర్భంలో. ఆ సమయం మీరిపోయినప్పుడు అదేం చేస్తుందంటే మూడో రకం ఆత్మగా తన ఫ్యామిలీ కోసం పోతుంది. ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆడ మార్చులో వేసినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పెట్టి బరీడ్ గ్రౌండ్‌లోకి తీసుకెళ్ళేటప్పుడు ముందుగా చాలా వరకు అనేకమైన ఆచారాల ద్వారా అలంకరించేటప్పుడు తన దగ్గరికి వచ్చినటువంటి ఆ శరీరాన్ని తాకడానికి వచ్చినటువంటి వారు ఏడుస్తారా? ఏం మాట్లాడుకుంటారు అనేసి ముందుకు వెనక్కి తిరిగి, ఏం చేస్తున్నారు మీరు? ఏమైంది? ఏమైంది? ఏంటి ఇంకా ఆ యొక్క మమ్మీఫైడ్ బాడీ కదలలేదే? ఏంటి అంటే నేను చనిపోయినానని నిర్ధారణ చేసుకుంటుంది. అప్పుడు ఆ కుటుంబంలో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు కనెక్ట్ అవుతున్నాయని చెప్పాను. అదే కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగం రావడము, అదే కుటుంబంలో క్యాన్సర్ రావడము, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, కరోనా ఇలాంటివి రావడము, ఆత్మహత్య చేసుకోవడము, అన్ఎక్స్‌పెక్టెడ్‌గా చనిపోయిన వాళ్ళు, అలాగే యాక్సిడెంటల్ ప్రాబ్లమ్స్ కలిగినటువంటి వాళ్ళు, 2 అంతకంటే ఎక్కువ వివాహాలు ఉన్నవాళ్ళు, కెమికల్ ఇంజినీరింగు, కెమికల్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వైన్స్ సంబంధమైనటువంటి ఈ అరాక్ సంబంధమైన షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళు, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, పిడుగుపడి చనిపోయిన వాళ్ళు, కరెంట్ షాక్‌కి ఇబ్బంది పడిన వాళ్ళు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేసిన వాళ్ళు, ఏరోప్లేన్ దగ్గర అంటే ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు, హైడ్రాలిక్ ఇంజినీరింగ్ అంటే మెరైన్ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు, లేదా రైల్వే డిపార్ట్మెంట్‌లో పనిచేసినటువంటి వాళ్ళు, ఇట్లాగా అనేక విధాలుగా కనెక్ట్ అవ్వడం. 2 అంతకంటే ఎక్కువ వివాహాలతో ఇబ్బంది పడినటువంటి కుటుంబంగా కూడా ఉంటుందని మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఏమిటి? రాహుకర్మ. అలాగే రాహుకర్మని ఇచ్చే గ్రహం ఏదని చెప్పాము? గురువు అని చెప్పాము. అంటే అప్పుడు ఒకరి జాతకంలో లగ్నంలోనే గురువు పడుతున్నారు, 5వ స్థానంలో గురువు వస్తున్నారు తర్వాత తరం వారికి, 7వ స్థానంలో గురువు వస్తున్నారు, లేదా 9వ స్థానంలో గురువు పడుతున్నారు పుట్టుక సమయంలో, అంటే ఆ గురువు ఏం ఇండికేట్ చేస్తుందంటే మీరు మీ కుటుంబంలో రాహుకర్మను కలిగి ఉన్నారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. మీ యొక్క కుటుంబంలో చనిపోయినటువంటి ఆత్మ ఎన్లైట్మెంట్కి వెళ్లకుండా, అలాగనేసి నెక్స్ట్ జన్మ ఎత్తకుండా మధ్యస్థంగా తిరుగుతూ తన ఆశను కంప్లీట్ చేసుకోకుండా ఉంది అనేది ఇండికేట్ చేస్తుంది. వేరే కుటుంబాల్లో పుట్టనే పుట్టదు. ఇది మనం తెలుసుకోవచ్చు. ఇది నిజమేనా అంటే నిజమే. గురువు అందుకనే ఇండికేట్ చేస్తాడు. గురువు శుభగ్రహము, గురువు అన్ని కోటి మేలులు చేస్తారని మనం చెప్పుకున్నాం ఇన్ని రోజులు. కానీ నిజమేమిటి, వాస్తవం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు మనం పరిశీలించే కొద్దీ అనేక విషయాలు తెలుస్తాయి. ఈ రోజు నేను ఒక జాతకాన్ని చూసినప్పుడు, ఒక అమ్మాయి జాతకం 1986లో పుట్టింది. ఆ అమ్మాయికి సంబంధించిన ఒక అతను నాకు క్వశ్చన్స్ చేస్తున్నాడు. గురుగారు, ఈ అమ్మాయికి వివాహ విషయం చూడాలంటే మీరు సెకండ్ మ్యారేజ్ కదా వెళ్తున్నారంటే, అవునండి ఫస్ట్ మ్యారేజ్ ఇదే అయిందంటే, అయితే అబ్బాయితో ఈ అమ్మాయికి క్లియరెన్స్ అయిందంటే ఖచ్చితంగా క్లియరెన్స్ అయింది. ఎందుకంటే ఆ అమ్మాయి పుష్యమి నక్షత్రంలో పుట్టున్నది. అది కాకుండా లగ్నము సింహలగ్నం నుండి 7వ భావమైనటువంటి కుంభములో గురువు ఉన్నారు. ఆ గురువు శతభిష నక్షత్రంలో కూర్చో ఉన్నారు. చూడండి ఎట్లా ఉందో. అప్పుడు ఈ అబ్బాయి చనిపోయినాడు అనేసి అన్నాడు. చనిపోయి ఉంటే క్యాన్సర్తో కానీ చనిపోయి ఉండాలా, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆత్మహత్య ఇలాంటి యాక్సిడెంట్ ప్రాబ్లం చనిపోయి ఉండాలంటే, అవునండి ఆ అబ్బాయి క్యాన్సర్ వ్యాధితో చనిపోయినాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అన్ని విషయాలు నేను చెప్పడం అనేది జరిగింది.
ఎలాగండి ఆ అమ్మాయి గొంతు కోసారు మీరు? అమ్మాయి జాతకంలో స్పష్టంగా తెలుస్తుంది కదండి. లగ్నం సింహలగ్నమైంది. లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 2వ స్థానంలో ఉన్నారు. 11వ భావాధిపతి అయిన బుధునితో కలిసి 2వ స్థానంలో కేతువుతో కంబైన్ అయినారు. అప్పుడు ఈమెకి వైదవ్యం వస్తుందని తెలుసు. అదేవిధంగా 7వ స్థానంలో పంచమాధిపతి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఈ అమ్మాయి ప్రేమకు మునిపే అంటే పెళ్లికి మునిపే ఎవరినో ఒకరిని ప్రేమించింది. అది కూడా ఇంటర్ క్యాస్ట్. వానితో పెళ్లి కాకుండా ఇతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు ఆమె డేటింగ్ కూడా చేస్తున్నది. ఇన్ని విషయాలు తెలిసింది. ఇప్పుడు అతనితో మ్యారేజ్ చేశారు. అవునండి గురుగారు, సమసప్తమ స్థానంలో గురువు పంచమాధిపతి అవ్వడం వలన పూర్వపుణ్యం వలన ఇలాంటి భర్త వస్తారని చెప్పారండి. వచ్చినటువంటి భర్త చాలా గొప్ప సుగుణవంతుడు, అందగాడు, భక్తపారాయణుడు, మంచి గుణములు కలిగిన వాడు, శ్రీరామునికి మించినటువంటి వాడు, ఎలాంటి అలవాట్లు లేవు, ఎలాంటి దుర్మరణము సంభవించదు, ఇలాగా అనేకమై చెప్పారు. అందుకని మేము ముందుకెళ్ళి పెళ్లి చేశామండి. కానీ మీ వీడియోలు చూసిన తర్వాత మాకు అర్థమైన విషయం ఏమిటంటే ఇక్కడ మీరు చెప్పినట్లుగా వైదవ్యం అనేది ఉంది. 2వ స్థానంలోనే 11వ భావాధిపతి 2వ భావాధిపతి అయిన బుధుడు కూర్చోన్నారు సింహలగ్నానికి. అది కూడాను లగ్నాధిపతి సూర్యుడు కూడా అందులో కూర్చోమన్నారు. ఇలాంటి పరిస్థితితో పాటు 7వ భావంలో కూడాను గురువు ఉన్నారు. అప్పుడు 7వ భావంలో గురువు ఉంటే గురువు 7వ భావంలో ఉన్నప్పుడు వారి కుటుంబ పరంపరలో భాగస్వామి కుటుంబ పరంపరలో యాక్సిడెంట్ అవ్వడము, దుర్మరణం పొందడము, క్యాన్సర్ రావడము, సరిగా అంటే మంచి అలవాట్లు లేకుండా పోవడము, మోసగాళ్ళుగా ఉండడము, తాగుబోతులుగా ఉండడము, ఇట్లాగే చెడ్డ అలవాట్లన్నీ ఉన్నటువంటి వారు ఉంటారు అనేసి మీరు చెప్పగా మేము విని మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటున్నామండి. ఇప్పుడైనా 2వ వివాహానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి వారిని చేసుకోవాలని నన్ను అడగడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మన వీడియోలు ప్రబలంగా మనకున్నటువంటి ఛానల్స్ ద్వారా వెళ్ళడం వల్ల అయ్యో ఇన్నాళ్ళు నాకు ఈ వీడియో కనబడలేదే, ఒకవేళ ఈ వీడియో మా అమ్మాయికో లేదా మా అబ్బాయికి పెళ్లి కాకమునుపు కానీ కనబడి ఉంటే మేము బయటపడి ఉంటామో అనేసి బాధపడే వాళ్ళు కోకొలలు ఉన్నారు. కొంతమంది రికమెండ్ చేస్తున్నారు ఏమని, ఆ గురువు దగ్గరికి వెళ్ళండి, ఆ గురువు కరెక్ట్గా ఉన్నట్టుగా చెప్పేస్తారు, మొహమాటం లేకుండానే చెప్పేవాళ్ళు కూడా ఉండి మళ్ళీ అన్నీ అయిపోయిన తర్వాత వస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఇక్కడ చెప్పబోయేది ఏమిటంటే ఒక అమానుషాన్ని సైన్స్ ఏ విధంగా గుర్తించుతుంది అని. నా దగ్గరికి వచ్చినటువంటి ఒక జాతక పరిశీలనలో తెలిసిన విషయం ఏమిటంటే ఒక కుటుంబంలో నుంచి ఒక లేడీ నా దగ్గరికి రావడం జరిగింది. ఆ లేడీ వచ్చినప్పుడు ఆమె లగ్నం వచ్చి మేషలగ్నం ఉంది, భరణి నక్షత్రంలో పడింది, 4వ పాదంలో పడింది లగ్నం. రాశి ఏమిటంటే లగ్నం వచ్చి 4వ పాదంలో పడింది, రాశి మిథున రాశి పునర్వృష నక్షత్రంలో పడింది. సరే వెంటనే అప్పుడు నేను అడిగినవి ఏమిటంటే, అమ్మ మీ కుటుంబంలో ఎవరైనా అల్పాయుష్తో చనిపోయినారనైనా అని అడిగితే, అవునండి మా తమ్ముడు చనిపోయినాడు. అయితే అతని తమ్ముడు కానీ లేదా ఇంకెవరైనా కానీ అల్పాయుష్తో చనిపోయి ఒకవేళ నీటి గండాల్లో పడి ఇబ్బంది పడ్డాడా, లేకపోతే ఇలాంటి ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు కానీ సైనస్ ప్రాబ్లం కానీ ఊపిరాడకుండా చనిపోవడం కానీ జరిగిందా అంటే అప్పుడు ఆమె ఇవన్నీ చెప్తా వచ్చింది. మనం చెప్తుంటాం భరణి నక్షత్రము అనేది నీటి గండాల్లో చనిపోతారని మనం చెప్పుకుంటాం. ఆ లేడీకి వచ్చినటువంటి సంబంధమైనటువంటి విషయం ఏమిటంటే తన తమ్ముడే అక్కడ ముఖ్యంగా ఆ నీటి గండంలో చనిపోవడము, కొట్టుకెళ్ళడం జరిగిందనేది ఆమె చెప్పుకొచ్చింది. ఎలా జరిగిందంటే ఇక్కడ అతను ఏం చేశాడంటే తన అక్కను చూడడానికంటూ తల్లికి తండ్రికి చెప్పకుండా ఒక 5-6 కిలోమీటర్ దూరంలో ఇచ్చారు వాళ్ళ అక్కని. అక్కడికి వెళ్ళాలని బయలుదేరాడు. ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని ఈ యొక్క ఉధృతమైనటువంటి వర్షము తర్వాత వచ్చి ఇలాగ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం వల్ల కొన్ని వాగులు ఇవన్నీ కూడా పొంగి కొట్టుకుపోయే విధంగా కూడా ఏర్పడ్డాయి. అదే సమయంలో వీళ్ళు ఏం చేశాడు, ఇతను తమ్ముడు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అక్క కూడా నేను వస్తున్నానని కూడా ఫోన్ కూడా చేయకుండా బయలుదేరాడు. వర్షంలో ఒక వాగు దాటుకొని వెళ్ళాలి. ఒక బ్రిడ్జ్ ఉంది, దానిపైన కూడా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. కింద పోయే నీళ్ళు కాకుండా పైన కూడా వస్తున్నాయి. దాంట్లో ఎలాగైనా వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో పైన ఆ బ్రిడ్జి పైన వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో సైకిల్లో వెళ్తున్నాడు. అయినా కానీ ఆ వాగు యొక్క ఉధృతానికి పైన కూడా వచ్చి నీళ్లు అలలు కొట్టడం వల్ల ఆ సైకిల్తో పాటు అతను కొట్టుకుపోతున్నాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆ సైకిల్ని పట్టుకున్నాడు, కానీ దాన్ని కూడా మీరి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎవరికి తెలియదు, తల్లిదండ్రికి చెప్పలేదు, అబ్బాయి తల్లిదండ్రికి, తర్వాత అక్కకి చెప్పలేదు, బావకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అతనేమో కొట్టుకెళ్ళిపోయినాడు. ఆ రోజు సాయంత్రం నుండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దీపం పెడుతూ ఏడుస్తూ ఉంది.
ఏమండి చిన్నోడు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళినాడో తెలియటం లేదు, దయచేసి వెతకండి అంటే, ఏంటి అలాగుంటున్నావు, అతనేమో చిన్న బిడ్డ 16-17 సంవత్సరాలు ఉంటుంది, వస్తాడులే, సైకిల్లో పోయినాడు వస్తాడులే, లేదండి వర్షం పడుతూ ఉంది, అది కాకుండా కొన్ని వార్తలు వింటా ఉంటే అక్కడ వాగు ఇలాగ చీలిపోయింది, పగిలిపోయింది, లేదా బ్రిడ్జి కూలిపోయింది, ఏవేవో చెప్తున్నారు, భయమేస్తుంది అనేసి అనగా ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది, మొరబెట్టుకుంటా ఉంది, బాధను ఎల్లబరుస్తూ ఉంది, మనసులో ఒక విధమైనటువంటి ఇబ్బంది కలిగింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఆమెకు ఫోన్ చేశారు వాళ్ళ కూతురికి, ఏమైనా నీ ఇంటికాడికి ఏమైనా వచ్చాడా మా అబ్బాయి అంటే, ఇంకా రాలేదేం, నాకు సమాచారం అందలేదంటే, అప్పుడు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు. ఇలాగా 3 రోజులు కూడా గడిచిపోయింది. 3 రోజులు ఈ తల్లి మాత్రం ఏడుస్తూనే ఉంది. ఏంటి అర్థమే కాలేదు. ఎక్కడికైనా వెళ్ళినాడా? అందరి కుటుంబాల్లో వాళ్ళ బంధువుల్లో ఉన్నటువంటి వారి చోటంతా కూడాను విచారించారు. ఎక్కడ చూసినా గానీ ఆ సమాచారం అందలేదు. అప్పుడు దీనికి సైన్స్ ఏం చెప్తుంది? చెప్పండి. ఆ బిడ్డ కొట్టుకుపోవడం జరిగిపోయింది. ఎక్కడ ద ఎక్కడో ఎక్కడో జరిగింది. తెలీదు. కానీ ఆ అమ్మ ఉంది గదా! ఆ అమ్మ మనసులో ఆ బిడ్డ కొట్టుకు వెళ్ళినాడు అన్నటువంటి, ఆపదలో ఉన్నాడు, ఏదో ఒక ప్రమాదం వాటిల్లింది అన్నటువంటి ఒక సిగ్నల్ ఆ తల్లి యొక్క మనసులోకి ఎలా చేరింది? దీనికి సైన్స్ ఏం చెప్తుంది? మనం కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగేటప్పుడు ముందు రోజు గాని మన శరీరంలో కొన్ని ఇలాంటి విపరీతమైనటువంటి ఆలోచనలు మనసులో కలగడం కావచ్చు, లేదా అన్నం తినడానికి ఇష్టం లేకుండా పోవడం గాని, లేదా కడుపులో ఒక యావగింపు, కడుపులో ఎవరో కలబెట్టినట్టుగా ఉండడము, అనీజీగా ఉండడం అనిపిస్తుంది. ఏంటి ఇలాగుంది? ఎప్పుడు లేదే, ఏమి జరగబోతుంది అనేది మన మనసు ఏ విధంగానైతే తహతహలాడిపోతుందో, ఆ విధంగా ఆ బిడ్డ కొట్టుకుపోవడం అనేది వచ్చినటువంటి ఆలోచనలు, ఆ శరీరంలో ఉండే ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ యొక్క ఆత్మ ఎన్లైట్మెంట్కి వెళ్లకుండా, అలాగనే నెక్స్ట్ జన్మ ఎత్తకుండా తన కుటుంబం చుట్టూ తిరుగుతూ తల్లి యొక్క ఆత్మని టచ్ చేసి, నాది ఇంకా పూర్తి కాలేదు, నేను వచ్చిన పని పూర్తి కాలేదని చెప్తూ ఉంటుందన్నమాట. అలా చెప్పడం వల్లనే లాజిక్గా ఈ విషయం జరిగింది. కానీ మన సైన్స్ ఏం చెప్తుంది తెలుసా? ఒకరి గురించి ఎప్పుడు కానీ ఆలోచిస్తానే ఉంటే లాజిక్గా ఎఫెక్షన్ అనేది ఉంటుంది. అదే ఇల్యూషన్లో మనము వారి గురించి ఆలోచిస్తుంటాము. అందుకనే అలాగా ఇబ్బందికరమైన ఆలోచనలు, మనసు కష్టం వచ్చి ఉంటుందని చెప్పేస్తారు. కానీ అతను నీటిలో పడి గండంలో చనిపో చనిపోతున్నాడు, అతను ప్రాణాలు వదిలేసాడని ఈమెకి ఎలా తెలిసి వచ్చింది? చెప్పండి. మీరు అనొచ్చు ఇది టెలిపతి అనో, లేదా ఇంకొక హైపోథిసిస్ వల్ల ఇలా జరిగిందనో, ఆమెకి ఆలోచన వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ బాడీ 3 రోజుల తర్వాత వాగులో కొట్టుకుపోయి ఒక ఒడ్డున పడి, అతను వేసుకున్న షర్టుకున్నటువంటి లేబుల్స్, టైలర్ లేబుల్ని బట్టి పలానా ఏరియా నుండి వచ్చాడని తెలుసుకుని ఇంటికి తీసుకురావడము, లేదా దానికి సంబంధించిన పోస్ట్ మార్టం ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రక్రియలు చేయడం అనేది జరిగింది. అంటే పంచనామా చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడాను సైన్స్కి మించి ఉంటుంది. అలాగా ఈ రాహు కర్మ అనేది ఎలాగా ఒక మనిషికి వస్తుంది? రాహుకర్మలో పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి? ఆత్మ 2 రకాలుగా ఉండి కాకుండా మూడో రకమైన మధ్యస్థంగా ఉన్నటువంటి కుటుంబాల్లో ఇలా ఎందుకు జరుగుతూ ఉంది? అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ తిథి తర్పణాలని సవ్యంగా ఇవ్వకపోవడం. లేదండి మేము కరెక్ట్గా తిథి తర్పణాలు ఇచ్చామండి అంటారు. కానీ ఇచ్చినట్లయితే మీకు జాతకంలో మీకు పుట్టే బిడ్డల్లో మీకు తిథి తర్పణాలు ఇచ్చుంటే, మీకు పెళ్ళైన తర్వాత మీకు పుట్టే బిడ్డల్లో అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, లగ్నంలోని ఎందుకు గురువు వస్తున్నారు, లగ్నాధిపతితో ఎందుకు గురువు కలుస్తున్నారు, లేదా 9వ భావంలో కానీ 7వ భావంలో కానీ 5వ భావంలో కానీ లగ్నంలో కానీ గురువు ఉండి మళ్ళీ గురువు లగ్నంతో ఎందుకు సంబంధపడుతున్నారు, లేదా ధనుసు లగ్నం ఎందుకు ఏర్పడతా ఉంది, లేదా లగ్నాధిపతి వెళ్ళి ధనుసులో ఎందుకు కూర్చుంటున్నారు, వాళ్ళ కుటుంబంలోనే గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు వస్తుంది, వాళ్ళ కుటుంబంలో ఎందుకు వంశం నిలబడకుండా పోతుంది. మనం చాలా పరిశీలన చేస్తుంటాం. మోస్ట్లీ ఒక 80% గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి కుటుంబాలు చూడండి, కొన్ని తరాల తర్వాత వాళ్ళ వంశమే నిలబడకుండా పోతా ఉంది. ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఒక అతను ఉన్నాడు, అతనికి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన తర్వాత బిడ్డలు పుడతారు. ఒకవేళ అబ్బాయిలు పుట్టొచ్చు, లేదా 3 అబ్బాయిలు కూడా పుట్టొచ్చు, లేదా 2 అబ్బాయిలు పుట్టొచ్చు, లేదా అందరూ అమ్మాయిలు కూడా పుట్టొచ్చు. ఒకవేళ అబ్బాయిలు పుట్టారు కదండి అని అనొచ్చు. తర్వాత ఒక తరం తర్వాత 2 తరాల తర్వాత చూడండి, వాళ్ళకి పుట్టే బిడ్డలంతా కూడాను అమ్మాయిలు పుడతారు. లేకపోతే ఈ మగ బిడ్డలుగా పుట్టినటువంటి వాళ్ళు అర్ధాయుష్తో ఏదో యాక్సిడెంటల్ ప్రాబ్లంతోనూ, లేదంటే బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆత్మహత్య చేసుకోవడం, క్యాన్సర్ కానీ, గ్రూప్ యాక్సిడెంట్ వాళ్ళు చనిపోతున్నారు.
అంటే అర్థం ఏమిటి? ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుట్టే ఈ కుటుంబ పరంపర దేని వలన వచ్చింది అనేది మనం మొదట తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకొని కానీ కంటిన్యూ చేయగలిగితే మీకు వంశం నిలబడుతుంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవారందరికీ కూడాను వంశం నిలబడదంటే, మేము పరిశీలించినటువంటి వారి కుటుంబ పరంపరలో ఒక 70-80% వంశం లేదు. ఎంతో సంపాదిస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులే, కానీ వారికి వంశమే ఉండదు. అంటే వంశం అంటే తండ్రి యొక్క పేరు, తండ్రి యొక్క గోత్రాన్ని చెప్పుకోవడానికి లేనటువంటి, వారసులు లేనటువంటి జీవితం. లేదండి, మాకు ముగ్గురు అబ్బాయిలండి, మేము గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాం మీరు ఈరోజు అనొచ్చు. కానీ కొన్ని తరాల తర్వాత, మీ తరం తర్వాత మీ అబ్బాయి తరం వస్తుంది. అబ్బాయి తరానికి వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కొడుకులు పుడతారా అనేసి నమ్మకం లేదు. మళ్ళీ బిడ్డలు అమ్మాయిలుగా పుట్టొచ్చు. అప్పుడు వాళ్ళ వంశం నిలబడదు. ఇలాగా మనము ఒక్క విషయాన్ని చూసేసి అన్నిటినీ లెక్కగట్టేదాన్ని కూడా కుదరదు. దీని మీద ఇంకా కూడా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మా యొక్క ఆధ్వర్యంలో మా గురువు యొక్క అనుకూలతతో చేస్తున్నాం. అయితే నేను ఈరోజు ఒక మాటని మీ దగ్గరికి చెప్తున్నానంటే, దానిని మీరు కూడాను పరిగణలోకి తీసుకొని మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తుల యొక్క వంశము ఎంతవరకు నిలబడుతూ ఉంది, వారి కుటుంబంలో బిడ్డలు పుడుతున్నారా, బిడ్డలు పుడితే మళ్ళీ ఆ బిడ్డలు మళ్ళీ ఇంకా బిడ్డలు పుడుతున్నారా, వంశం నిలబడుతుందా, ఆ వంశం అనేది పురుషతత్వాన్ని అంటే ఏమిటి మగ వారసత్వాన్ని నిలుపుతుందా అన్నటి విషయాలు కూడా మీరు గమనించాలి. నేను చెప్పే ఆడియోని ప్రతి మాటకు గమనించి దానిలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్, మీ మెదడుకు మేతను పెట్టగలిగితేనే ఇంకా ఈ పరిశోధన అనేది ఇంకా ముందుకు పోతుంది. కానీ నేను చెప్పడానికి అక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఇంకా కూడా ఇది ఎనార్మస్ అయినటువంటి సిలబస్ అనమాట. తవ్వే కొద్దీ తవ్వుకుంటానే పోతూ ఉంటాము. ఎన్నో విషయాలు బయటపడతాయి. ఆ బయటపడే విషయాల్లో మీ యొక్క తోడ్పాటు, మీ యొక్క కోఆపరేషన్ కూడా ఉండాలనేది నేను ఆశిస్తున్నాను. శుభం.